హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంది అని అంటే, యాక్చువల్లీ ఒక ప్లేస్కి వెళ్తున్నా. సర్ప్రైజ్ వదిలిపెడితే ఎట్లుంటది, అండ్ ఆల్సో కొత్త స్పెట్స్ తీసుకో. ఎట్లున్నాయో కింద కామెంట్ చేసి చెప్పండి. నాకైతే క్రేజీ నచ్చినాయి. లైక్ ఎట్లయినా స్పెక్స్ ఉన్నా లేకున్నా హీరోలా ఉంటాను అనుకో, సెల్ఫ్ తప్పు. సో ఇప్పుడు ఒక లొకేషన్కి అయితే వెళ్తున్నాము. అక్కడికి ఎందుకు వెళ్తున్నాము, ఎవరెవరు వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అన్నది మీకు ముందు తెలుసు. సో లెట్స్ గో. షాక్ అయ్యారా? కిందికి వచ్చిన తర్వాత బట్టలు మంచిగా లేవని చెప్పి మళ్ళీ మీదివి మళ్ళీ చేంజ్ చేసుకున్నా. అప్పటికెళ్ళి వెయిట్ చేస్తుంటే ఇప్పుడు వచ్చారు. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutes అయినట్టుంది. అప్పటికెళ్ళి వెయిట్ చేస్తే ఇప్పుడు వచ్చారు పెద్ద మనుషులు. ఇట్లుంటది, చూపిస్తున్నారు చూడరి. హ్యాపీ బర్త్డే బాయ్ సందీప్ గాడు. హాయ్ చెప్పరా. చెప్పురి ఏం కదా. ఇప్పుడు ఇంకో మహాన్ భావన్ దగ్గర పోతున్నాం అనమాట. మహాన్ భావన్ భావడం. ఇప్పుడు నా దగ్గర ఒక హాఫ్ అన్ అవర్. ఇప్పుడు మళ్ళా ఇంకొక 15 నిమిషాలు పడుతుంది. 15 minutes later. 12 moments later. 1 eternity later. Bye. వీడే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. అగ్గో క్లాస్ ఏంటుండే సార్. ఇంకా మా బర్త్డే బాయ్కి డ్రైవర్ అయిపోయింది ఈరోజు. సరే అని పాటలు పెడితే జరా ఎక్కించదు సార్. అంతేనా? నా ముఖం తీసి నీ ముఖం తీసేయాలి అంటే యానిమేటెడ్ ఫేస్ పెట్టున్నాము. ఏమని ఆగంబా లాగా, లేదంటే బాగానే ఎక్స్ట్రా తింటూ. ఇప్పుడు ఇంకొకటి వస్తాడు అనమాట. మన దగ్గర పట్టుకొని వస్తాం. కెమెరా పోయింది. పెట్టకరా యూట్యూబ్ లో అందరు అమ్మాయిలు నీకు సబ్స్క్రైబ్ ఉంటుంది. ఐడి మెన్షన్ బాగానే ఎక్స్ట్రా చెయ్యి కాదు. 12 moments later. నేను రిచింగ్ కాదు, నేను జూనియల్స్ వెనకాల ఉంటారా. వీడు ఎండాకాలం అనుకుంటుండో ఏమనుకుంటుండో నాకు అర్థమైతే లేదు. మోడల్ ఋషి మోడల్ కార్ నడుపుతున్నాను ఫ్రెండ్స్. వెనకాల చూడు ఫ్రెండ్స్, నా బండి పోతా అనిపిస్తుంది. ఐఫోన్ కష్టాలు ఒకసారి అందరూ చూపియండి ఫ్రెండ్స్. అందరు ఐఫోన్ ఇప్పుడు చెప్తాం ఐఫోన్ కష్టాలు. అన్న ఐఫోన్లు, ఇది కూడా ఐఫోనే. కాకపోతే టాస్క్ ఏంటి అని అంటే ఒక్క నెల కూడా ఛార్జింగ్ ఆగదు. ఇగో ఒక్క వైర్ తోటి ఇంతమంది ఒకసారి చేస్తారా? అది ఎడిటింగ్ చేస్తా కదా. అది మరి ఎడిటింగ్ లో ట్రిప్ కూడా చేసుకోపోయాను. పక్కన హీరో ఎవరు? ఇది పక్కన హీరో ఎవరు? అదేరా నువ్వు చూడు. లిఖిత్ రైట్, లిఖిత్ రైట్. ప్లీజ్ కీప్ హిమ్ ఇన్ యువర్ ఎవ్రీ వీడియో. ఇదే అలా అది వస్తావా బోర్డే.
ఆల్మోస్ట్ క్రాష్ అయింది బట్ కంట్రోల్ అయింది. 9 లీటర్లు, లీటర్ 15 ఇచ్చిన. 17 ఇచ్చినట్టు సరే ना? 15 ఇచ్చిన. थोड़ा पेट्रोल कम हो गया पेट्रोल बसते బిఆర్ ఇచ్చిరా. इसकी गोली लो ఇంకెక్కువసేపు పాట పెడితే కాపీరైట్ పడుతుంది. సో పుష్ప డ్రైవింగ్ స్కిల్స్ అంట. కోణం మీద ఆడింది నాగు, పసుపు బొట్ట మీద ఆడింది నాగు. కోణం మీద ఆడింది నాగు, పసుపు బొట్ట మీద ఆడింది నాగు. అంతసేపు ట్రావెల్ చేసినాం, ఎంజాయ్ చేసినా, గుడి దగ్గర రాగానే ఆ ఫీల్ వేరు కదా. ఫైనల్ గా గుడికి అయితే వచ్చినాం అనమాట. ఇదే గుడి. ఫ్రెండ్స్ చెప్పురా గుడికి వచ్చేసాం ఫ్రెండ్స్ చెప్పండి గుడికి వస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. ముంగడ ఇందరు బూతులు ఉన్నారు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అని ఎన్నిసార్లు పోతామో లేదు కానీ మా పెద్దమ్మ తల్లి టెంపుల్ కి అయితే ప్రతిసారి పోతాము. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లికి చూడా చక్కని పూజారంట. వారము నాడు తల్లికి ముడుపులెన్నో పెట్టేరంట. వస్తుంది. సో ఫైనలీ వచ్చేసినాం అనమాట. చెప్పులు కార్లోనే వదిలేసినాము, మళ్ళీ బయట వదిలేసి అంత కదా. వర్షం పడేటట్టు అనిపిస్తుంది మరి. వెదర్ అయితే ఏమో పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కాకపోతే డిపెండ్స్. కొబ్బరికాయ అయితే తీసుకుంటుండు. బర్త్డే బాయ్ ఆడు వచ్చేసాం ఫైనలీ గుడికి. ఇప్పుడు దర్శనం చేసుకొని పోతున్నాం. ఊర్లతో మాట్లాడుతున్న వీడికి వచ్చి కూడా సిగ్గు లేకుండా. అయ్యో సారు కొబ్బరికాయ తీసుకుందనమాట, కొబ్బరికాయ సామాన్లన్నీ. సో అట్లా ఏంటిదిరా నిన్న పోయినా కాలు ఇంతసేపు ఉండే కదరా, ఇప్పుడే పోయినట్టు. కాళ్ళు అయితే సురుసురు అంటున్నాయి అనమాట. సో లోపల పోతున్నాం. లోపల వేసిన తర్వాత మళ్ళీ కలుస్తా. బై. సో గుడి లోపల అనమాట ప్రదక్షిణాలు. వీడు శ్రీ నవశక్తి దేవత దివ్య మండపం అంట. దివ్య మండపం. నాడు తల్లికి ముడుపులెన్నో కట్టేరంట. జూబ్లీ సో పెద్దమ్మ తల్లి దర్జగను కూర్చున్నవమ్మో. రేగల్ల పెద్దమ్మ తల్లి లక్షణంగా నిలిచినవమ్మో. సిరిగల్ల పెద్దమ్మ తల్లి. ఇప్పుడే అయిపోయింది దర్శనం. మారుది ఇంకో గుడికి పోతున్నాం. బాబు ఇంకో బాబు ముంగడున్నాడు, వీళ్ళు వెనకాల ఉన్నారు. గుడిరా సో అట్లనమాట, తీయనికి లేదు. సో మళ్ళీ కలుస్తా. బై. నరసింహస్వామి దర్శనం కూడా అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ దర్శనం అయిపోయింది. ఇంకొక గుడి ఉంది. ఇంకొక గుడి ఉంది, అది దర్శనం అయిపోతే నాగదేవత అంట. శ్రీ నాగదేవత టెంపుల్ దర్శించుకుందాం. ప్రస్తుతానికైతే అన్ని గుళ్ళు అయిపోయినాయి కదా. అన్ని గుళ్ళు అయిపోయినాయి.
కొద్దిగా ప్రసాదం తీసుకొని కొద్దిగా ప్రసాదం తీసుకొని కొద్దిగా ప్రసాదం ఫోటోగ్రాఫ్ తీసుకొని. చేసేసి యా కొన్ని ఫోటోలు దిగి కొంచెం ప్రసాదం తినేసి స్టార్ట్ అయిపోతాం అన్నమాట. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో అని నాకు కూడా తెలియదు. ఈ ఈ పెద్ద మనిషి తెలియదు, ఈ బర్త్డే బాయ్ ఏమంటాడో చూడాలి. ఇంకెవరికి తెలియదు. గేట్లకి బయటకు నీకు తెలుసా? నాకు అన్నీ తెలుస్తుంది మళ్ళీ ఏంటి ఎట్లుంటుంది అన్నీ తెలుస్తది? హీరో మనం. అట్లా అనమాట. సో ప్రసాదాలు తీసుకొచ్చిన సందీప్ ఇక వీడు ఎగబడుతుండు ప్రసాదాల కోసం. అప్పుడే దేవునికి అంటే చాలా ఇష్టం. ఈ కింద పడ్డది వాటికి పెడుతుండు. ఏమంటున్నా అంటే చేసిన పాపాలను కడుక్కొని పుణ్యాలు చేస్తున్నట్ట. పాపాత్ముడు. హ్యాండ్ చేంజ్ చేద్దాం. పెట్టి వస్తే చూడు. సో ప్రస్తుతానికి అయిపోయింది అనమాట. దర్శనం అంతా అయిపోయింది. గుడిలోకి వెళ్ళి బయటకు వచ్చినాం, ప్రసాదం తిన్నాం, అన్నీ చేసినాం. వీడు పాప పుణ్యాలు కడుక్కుందాం అని కూడా తీర్థం అనుకున్నాం. తీసుకోవడానికి వెళ్ళాలన్నమాట. సో చూసుకున్నట్లయితే మన బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ ఎవరికోసం వచ్చిండు? కానీ మనోళ్ళే సో కనిపిస్తుందా? కొత్త కారు కొన్నారు వాడు. ఇది వచ్చిందంటే ఇంకొస్తాం. ఏంటిది? మిస్డ్ కాల్స్ ఉన్నాయి రా. Missed calls ఆ? నాకే చేస్తున్నారా? అరే ఇద్దరికి ఒకటేసారి వేస్తున్నారా? అరే చూడరా మెంటల్. అరే మజాక్. అరే మనం దర్శనంలో ఉండేరా అప్పుడు పిచ్చోడా. సో చూసుకున్నట్లయితే మళ్ళీ call అప్పటికెళ్ళి చేస్తుండు. కాల్ చేస్తుండు. ఏంది? వస్తున్నామా ఫోటో సో దట్స్ ఇట్ గైస్. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇక లైక్ నెక్స్ట్ షేర్ సబ్స్క్రైబ్. సో వాడు ఇంకొకడేమో కారు తీసుకురానికి పోయిండు అనమాట. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్. బాయ్.